స్వీటీ అనే అమ్మాయి ఉదయాన్నే నిద్రలేచి చూసినప్పుడు తన హెయిర్ చాలా ఎక్కువగా పెరిగి ఉండడం గమనిస్తుంది. ఆ తర్వాత స్వీటీ వాళ్ళ నాన్న మరియు తన బాయ్ ఫ్రెండ్ పెద్ద పెద్ద కత్తులు తీసుకొని తన హెయిర్ కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి కొన్ని రోజుల క్రితం స్వీటీ అనుకోకుండా ఒక మాంత్రికురాల దగ్గర ఉన్న పక్షులను పంజరం నుండి విడిపిస్తుంది. దాంతో మాంత్రికురాలకు కోపం వచ్చి స్వీటీ జుట్టు బాగా పెరిగేలా శాపం ఇస్తుంది. ఇదంతా కూడా తను విడుదల చేసిన ఒక పక్షి ద్వారా స్వీటీ విషయం అంతా తెలుసుకుంటుంది. ఆ తర్వాత దానికి పరిష్కార మార్గం చెబుతూ అడవిలో ఉండే ఒక కర్రలు కొట్టే వ్యక్తి దగ్గర ఉండే గొడ్డల సహాయంతో ఆమె జుట్టును తేలికగా కట్ చేయవచ్చు అని చెప్తుంది. దాంతో వారంతా కూడా తమ ప్రయాణం మొదలు పెడతారు. ఈ క్రమంలో మాంత్రికురాలు అనుచరుడైన ఒక హంతకుడు స్వీటీని పట్టుకుని ఒక చెట్టులో బంధిస్తాడు. మరోవైపు స్వీటీ వాళ్ళ నాన్న మరియు బాయ్ ఫ్రెండ్ అతి కష్టం మీద పక్షి చెప్పిన వ్యక్తిని కలుస్తారు. ఆ సమయంలో వ్యక్తి మాట్లాడుతూ వీలైనంత త్వరగా తన పేరును చెప్పకపోతే ఒక తలను నరికేస్తానని కండిషన్ పెడతాడు. అప్పుడు స్వీటీ వాళ్ళ నాన్న ఎన్నో ప్రయత్నాలు చేస్తూ తప్పుడు పేరును చెప్తాడు. అదే సమయంలో తమకు సాయం చేస్తున్న పక్షి అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి పేరేంటో క్లూ ఇచ్చి వెళ్లిపోతుంది. ఎప్పుడైతే స్వీటీ వాళ్ళ నాన్న నిజమైన పేరు చెప్తాడో అప్పుడు తన వద్ద ఉన్న మ్యాజికల్ గుడ్డలు ఇస్తాడు. ఆ తర్వాత పక్షిని వెంబడిస్తూ స్వీటీ బందీగా ఉన్న చోటు వద్దకు వెళ్తారు. ఆ సమయంలో తన పొడవైన జుట్టు సాయంతో స్వీటీ వాళ్ళ నాన్న పైకి ఎక్కుతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.